తిరుపతి భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో శ్రావణ సంగీత లహరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి అలిపిరి సమీపంలోని భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ శ్రావణ సంగీత లహరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెన్నం ఉమా, విశిష్ట అతిథిగా కళారత్న విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ద్వారం విజయ లక్ష్మి, ఆత్మీయ అతిథిగా రచయిత జోలకంటి బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు భారతీయ విద్యాభవన్ సంచాలకులు డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి చాలా గొప్పదని, భారతీయ సంస్కృతిని విలువలను భావితరాలకు అందించాలన్న సత్సంకల్పంతో ఈ భారతీయ విద్యాభవన్ను ప్రారంభించడం జరిగిందని, తదనుగుణంగా శ్రావణ సంగీత లహరి ప్రతి ఏటా శ్రావణ మాసంలో నిర్వహిస్తూ వస్తున్నామని, సంగీత సాహిత్య నృత్య సమ్మేళనమే ఈ శ్రావణ సంగీత లహరి అని, ఈ సంవత్సరం సప్తగిరుల వైభవం పేరిట సంగీత నృత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సంగీతమే ఆత్మజ్ఞానానికి మార్గమని చెప్పారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వెన్నం ఉమా మాట్లాడుతూ, భారతీయ విద్యాభవన్ పాఠశాల మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందిస్తోందని, సంగీతం ఒక అద్భుతమైన కళ అని, లలిత కళలు మానవుని మహోన్నతంగా తీర్చిదిద్దగలదని, భరతముని ద్వారా నాట్యకళ విశ్వవ్యాప్తమైందని తెలిపారు. అలాగే విశిష్టాతిథిగా హాజరైన కళారత్న విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ద్వారం లక్ష్మి మాట్లాడుతూ, జీవితంలో విద్యతో పాటు క్రమశిక్షణ కూడా అలవరుచుకోవాలని ఉద్బోధించారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని కొనియాడారు. ఆత్మీయ అతిథి ప్రసిద్ధ రచయిత జోలకంటి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనదని, ఈ మాసంలో శ్రావణ సంగీత లహరి పేరిట సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషదాయకమని, భారతీయ విద్యాభవన్ చదువుతో పాటు సంగీత నృత్య కళల్లో విద్యార్థులకు తర్ఫీదునివ్వడం శుభపరిణామమని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు సప్తగిరి వైభవాన్ని తెలియజేస్తూ ప్రదర్శించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అనంతరం పాఠశాల యాజమాన్యం అతిథులను దుశ్శాలువలతో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ కమిటీ సభ్యులు ఆచార్య సింగరాజు దక్షిణామూర్తి శర్మ, డాక్టర్ అల్లాడి మోహన్, ప్రిన్సిపల్ డి పద్మజ, వైస్ ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రతి సంవత్సరం శ్రావణ సంగీత లహరి పేరుతో భారతీయ విద్యాభవన్ వారు, ఆ పాఠశాల వారు అద్భుతమైన సంగీత నృత్య రూపకాలు ప్రదర్శిస్తుండడం మనందరికీ తెలిసిన విషయమే. ఇది ఎన్నో దశాబ్దాలుగా జరుగుతోంది. ఈరోజు స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆ గొప్పతనాన్ని గురించి ఈ పాఠశాలలో అద్భుతమైన సంగీత నృత్య రూపకం వారు ప్రదర్శిస్తున్నారు. దీనికి ముఖ్యంగా డైరెక్టర్ సత్యనారాయణ రాజు గారు, ప్రిన్సిపల్ గారు పద్మజ గారు, ఇంకా ఇతర ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, టీచర్స్, వీళ్ళతో పాటు విద్వాంసులైన సుబ్రహ్మణ్యం గారు హెచ్ఓడి, డాక్టర్ శ్యామల రాజేశ్వరి, డాక్టర్ లలిత శివజ్యోతి, శ్రీమతి శైలజా శర్మ, వీళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఈ పిల్లలతో అద్భుతంగా ఈ రూపకాన్ని ప్రదర్శింపజేస్తున్నారు. అందరం చూసి ఆశీర్వదిద్దాం పిల్లల్ని. ఈ విద్వన్మణులకి మన నమస్కారాలు, ధన్యవాదాలు. ఆగస్టు 16, 1989లో తిరుపతి కేంద్ర ఆనాటి పెద్దలు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారు ఇతర ప్రముఖుల చేత ప్రారంభించబడింది. భారతీయ విద్యాభవన్ భారతీయ విలువలు, ఆధ్యాత్మిక ఔన్నత్యం భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో బొంబాయిలో కేఎం మున్షి గారు 1938లో నెలకొల్పారు. వారి ఆశయాలకు అనుగుణంగా భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్ర సంగీత సాహిత్య ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేటట్టుగా ఇక్కడ విద్యార్థులకు చేస్తున్నది. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఆధునికమైనటువంటి సాంకేతిక విలువలను, మన సాంప్రదాయాలని రెండింటిని సమ్మిళితం చేసి ఈ కార్యక్రమాన్ని శ్రావణ సంగీత లహరిని వ్యవస్థాపక దినోత్సవంగాను, సంగీత మహోత్సవంగాను దీన్ని నెలకొల్పి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నది. భారతీయ విద్యాభవన్ తన యొక్క ఆశయాలకు అనుగుణంగా 3 కార్యక్రమాలు చేస్తున్నది. శ్రావణ సంగీత లహరి, కార్తీక జ్ఞానామృతం, వసంత ప్రవచనామృతం. ఇందులోనే భారతీయ విద్యాభవన్ యొక్క జేయాలన్నీ కూడా ఇమిడి ఉండి అందరికీ కూడా అందేటట్టుగా జరుగుతున్నది.
తిరుపతిని ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపొందించాలంటే పుస్తక పఠనం చాలా అవసరం. అందుచేత ఇప్పటి వరకు 17 పుస్తక మహోత్సవాలు నిర్వహించింది. ప్రజల యొక్క ఆదరణ పుస్తక ప్రియులను ఎంతో ఆనందపరుస్తూ ఈ పుస్తక మహోత్సవం కూడా ఇటు ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని, పుస్తక పఠన ఆసక్తిని, తర్వాత సాహిత్య విలువలను, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేటట్టుగా నిర్వహిస్తున్నది. ఈ తిరుపతి ప్రజలు, తిరుపతి దేవస్థానం వారు స్వామివారి అనుగ్రహం వద్ద 7 కొండలు దగ్గరే స్వామివారి పాదాల వద్దే ఉంది కాబట్టి ఈ సంవత్సరం మన సప్తగిరుల మహోత్సవం, సప్తగిరుల వైభవం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇదంతా స్వామివారి అనుగ్రహంతో జరుగుతున్నదని మేము నమ్ముతున్నాం. ఈ కార్యక్రమాలు తిరుపతి దేవస్థానం స్వామి వారి అనుగ్రహం జరుగుతున్నాయి కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే, నమో నారాయణాయ. So let us show our respect to Shriman Dr. Shyamla Rajeshwari. Your madams, clap. నలుగురు స్టాఫ్లో ముగ్గురు మా మహిళా యూనివర్సిటీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళు అవ్వడం మా చేస్తున్నందుకు వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీమాన్ సత్యనారాయణ రాజు గారికి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్కి మ్యూజిక్ ఇస్ ద మీడియం ఫర్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్. థ్యాంక్ యూ. మా అబ్బాయి చదువుతున్న కాలంలో ఎన్ని రకాలైన సపోర్ట్ అయినా ఇచ్చిన శ్రీమాన్ సత్యనారాయణ రాజు గారికి, శ్రీమాన్ రామహర్మ అప్పటి ప్రిన్సిపల్ గారికి, శ్రీమతి హైమ
Thank